ఏముంది? వాము. ఇవన్నీ మనం రోజు తినే ఆహార పదార్థాలే. సో ఆయుర్వేదం ఏదో స్పెషల్ సైన్స్ కాదు, మనం తినే ఆహారమే మనకి ఔషధంగా పనిచేయడానికి మన ఆయుర్వేదం. అలాంటి ఈ న్యాచురల్ సైన్స్ నుంచి న్యూట్రియన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేస్తారు. ఇంట్లో చెప్తూ ఉంటారు కదా, బాగా జలుబు చేసిందంటే కాస్త పాలలో పసుపు వేసుకొని తాగండి, దగ్గు వస్తుందంటే కాస్త వాము బుగ్గన పెట్టుకోండి చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. లేదంటే కరెక్ట్గా బుగ్గన పెట్టుకోండి. ఇవన్నీ న్యాచురల్ సైన్స్ మన పెద్దవాళ్ళు మనకు అందిస్తూ వచ్చారు. అయితే దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా దీనిపైన రీసెర్చ్ చేసి ఆ పదార్థాల్లో ఉండే ఔషధ గుణాలున్న పదార్థాన్ని బయటకు తీసి ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అందుకే వీటిని న్యూట్రాసూటికల్స్ అంటారు. ఇందులో పెద్ద సైన్స్ ఏం లేదు, చాలా ఈజీ సైన్స్. కాకపోతే ఏంటంటే మనం తినే పదార్థాలు మనకి ఏ విధంగా పనిచేస్తాయని మనం సింపుల్గా తెలుసుకుంటాం. రైట్. మరి ఇప్పుడు మనం చూస్తున్న ప్రొడక్ట్స్ ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి, మనకి పెట్టలేదు. వాటి గురించి నేను మీకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. అందులో ఒకటి ఈ ఒమేగా 4Q అనే ప్రొడక్ట్. మీరు ఎప్పుడైనా విన్నారా ఒమేగా అనే పదార్థం గురించి? విన్నారండి? కొన్ని మనం ఎవరైనా కొత్త వ్యక్తిని చూసామండి, ఫస్ట్ టైం చూస్తాం, మనం చూస్తాం. ఇంకా ఇంకేం కనిపిస్తున్నాం? ఓకే, బాగా ఎలా ఉన్నారు? శరీరం బాగా ఉందా, సన్నగా ఉన్నారని. ఇంకా ఏం కనిపిస్తుంది మనం ఎవరైనా చూస్తే? ఫస్ట్ బాడీ మొత్తం కనిపిస్తుంది. ఇంకా హెల్దీగా ఉన్నారా వీక్గా ఉన్నారా అని కూడా చూస్తాం. ఇంకేం చూస్తాం? ఫస్ట్ మనకు కనిపించేది స్కిన్, అంతే కదా. వాళ్ళ శరీరం అంతా కూడా ఉండే ఆ స్కిన్ మనం చూడగానే అది కనిపిస్తుంది. మీకు తెలుసా, స్కిన్ అంతా కూడా ఒమేగాతో తయారు. ఈ ఒమేగా అనేది మన బ్రెయిన్లో 60% ఉంటుంది. మన హార్ట్లో, లివర్లో, కిడ్నీలో అండ్ మన స్కిన్లోనూ. దాంతో పాటుగా ఈ ఒమేగా అనేది మన శరీరంలో, ఇప్పుడు మనం ఒక గోడ కట్టాలండి, ఏం కావాలి దానికి? ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి. ఓన్లీ ఇటుకలు మాత్రమే పేరిస్తే సరిపోతుందా? సరిపోదు. మరి మన శరీరంలో ఉండే కణాలన్నీ కూడా, కణాలంటే సెల్స్ అంటాం, జీవ కణాలు. ఆ కణాలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని ఉండాలి అంటే ఏం కావాలి? ఈ ఒమేగా కావాలి. ఎలాగైతే సిమెంట్ ఇటుకల్ని జోడిస్తుందో అలా మన కణాలను జోడించడానికి ఈ ఒమేగా కంపల్సరీగా అవసరం. సో మరి ఇది ఎక్కడ ఉంటుంది? మన బాడీలో తయారవుతుందా అంటే లేదు. మనం తినే ఆహారం ద్వారా మాత్రమే మన శరీరంలోకి వస్తుంది, మన శరీరంలో ఉత్పత్తి అవ్వదు. మరి మనం సరైన పద్ధతిలో లేదంటే సరైన తగినంత తీసుకోలేదు అనుకోండి, ఒమేగా శరీరంలో ఏమవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా డాక్టర్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయిందంటే బీపీ వచ్చింది, స్టెంట్ వేయాలని చెప్పారు డాక్టర్లు అన్న విషయం విన్నారా? ఎందుకది? బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అని. పెద్ద డాక్టర్ చెప్పుకుంటే రక్తం చిక్కగా అయిపోయిందంటే దానివల్ల బీపీ వచ్చింది. ఎల్డిఎల్ పెరిగిపోవడం, ఎల్డిఎల్ పెరిగిపోయింది, దానివల్ల రకరకాల గుండె జబ్బులు వచ్చాయని చెప్తూ ఉంటారు. మరి ఆ ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. మరి హెచ్డిఎల్ అని కూడా ఉంటుంది, దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఈ హెచ్డిఎల్ ఏం చేస్తుంది? ఎల్డిఎల్ అయితే రక్తం చిక్కబడ్డానికి లేదంటే మన హార్ట్లో వాల్స్ బ్లాక్ అయిపోవడానికి కారణమవుతుంది. మరి అదే హెచ్డిఎల్ ఏం చేస్తుంది? ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని మన బాడీ నుంచి బయటకి తొలగించడానికి ఉపయోగపడుతుంది. అయితే మన శరీరానికి రెండు అవసరమే. అలాగే నేను ఎప్పటికీ ఎల్డిఎల్ తిన్నాం, మళ్ళీ హెచ్డిఎల్ మాత్రం తీసుకుంటానని నడవదు. మన శరీరం బాగుండాలి అంటే రెండు అవసరమే, కానీ మోతాదు ఎక్కువైతే కనుక మనకి ఇబ్బందులు వస్తాయి. సో అది ఎక్కువైన మోతాదుని మన శరీరంలోంచి తొలగించుకోవడానికి హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్ అనబడే ఈ క్రిల్ ఉపయోగపడుతుంది. దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, లేదంటే ఒమేగా 4Q అనే పేరుతో మనం దీన్ని మార్కెట్లో తీసుకొచ్చాము. మరి ఇది ఏం చేస్తుంది ఈ ప్రొడక్ట్ అంటే? శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని, హార్ట్ వాల్స్ బ్లాకేజ్ కారణమైన ఫ్యాట్ని తొలగించడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు. అండ్ ముఖ్యంగా ఇది బ్రెయిన్ హెల్త్కి, మన మెమరీ పవర్ని పెంచడానికి, న్యూరాన్ హెల్త్కి ఇది వండర్ఫుల్. అండ్ మీరు ఎప్పుడైనా చూసారా పెరాలసిస్ అటాక్ వచ్చిందని చెప్తూ ఉంటారు, రక్తం గడ్డగట్టింది అని వినాలి. ఎవరికైనా ఆలోచనలు పడిపోయారు, అలాంటి వాళ్ళకి వండర్ఫుల్. ఆ గడ్డగట్టిన క్లాట్ని తొలగించడానికి, కరిగిపోయేలా చేయడానికి హెల్ప్ చేస్తారు. దాంతోపాటు జనరల్గా డాక్టర్లు చెప్తుంటారు గుజ్జు జరిగిపోయిందండి మోకాలలో, అందుకని మీకు మోకాలు వచ్చాయి. సినావియల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ మళ్ళీ
తిరిగి రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ఒమేగా 4Q అనేది, ఇందులో ఒమేగాతో పాటుగా ఆస్ట్రాసాంటిన్ అనే ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఏర్పడిన ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి, కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ మధ్యన అందరికీ మొబైల్ ఫోన్ బాగా అలవాటు అయిపోయింది కదంటే ఏం చేస్తున్నాం మనం? ఖాళీగా ఉంటే ఫస్ట్ మనం తీసేది మొబైల్. ఎక్కడికి వెయిట్ చేయాలన్నా సరే, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఫస్ట్ తీసేది మొబైల్. సో ఇలా ఎక్కువగా మొబైల్ ఫోన్ మనం చూడడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తారు. మన రెటీనా సెన్సిటివిటీ తగ్గిపోతుంది, లైట్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. మరి దాన్ని పెంచడానికి అండ్ మన కంటి చూపు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఈ ఒమేగా 4. అండ్ ముఖ్యంగా ఇందులో ఉన్న ఇంకొక అద్భుతమైన ఇంగ్రీడియంట్ కోఎంజైమ్ Q10 అంటారు. కోఎంజైమ్ Q10. మామూలుగా డాక్టర్లు కొలెస్ట్రాల్ ఎక్కువైతే స్టాటిన్స్ అనే మెడిసిన్స్ ఇస్తారు. హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్న వాళ్ళకి స్పెసిఫిక్గా రికమెండ్ చేస్తారు. ఎందుకు? అది వేసుకుంటే మన కొలెస్ట్రాల్ రక్తాన్ని పంచగా చేస్తుంది అని చెప్పి. కానీ అదే సమయంలో శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిపోతే ఒక ఎంజైమ్ తగ్గిపోతుంది, కోఎంజైమ్ Q10. దానివల్ల నీరసం వస్తుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నీరసంగా నడుస్తుంటారు, స్లోగా నడుస్తుంటారు, స్లోగా పనులు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ కోఎంజైమ్ Q10ని మనం సప్లిమెంట్ రూపంలో తీసుకొచ్చాము. తీసుకోవడం వల్ల ఆర్గాన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ బీట్ హార్ట్ మారకం చేస్తుంది. ఇంకొక విషయం చెప్తాను. ఈ మధ్యన మనం ఒక న్యూస్ బాగా విన్నాం పేపర్లలో. 8 ఏళ్ళ పిల్లవాడు డ్యాన్స్ చేస్తూ పడిపోయి చనిపోయాడు, 13 ఏళ్ళ పిల్లవాడు క్రికెట్ ఆడుతూ పడిపోయి చనిపోయాడు. విన్నాం, న్యూస్లో బాగా విన్నాం. పిల్లలు ఊరికనే అలా డ్యాన్స్ చేస్తూనే సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయి చనిపోయారని చెప్తారు. ఎందుకలా? అంత సడన్ గా ఎందుకు కార్డియాక్ జరిగిందంట వాళ్ళకి? మీకు తెలుసా రీజన్ ఏంటి? చిన్న ఏజ్ లోనే హార్ట్ స్ట్రోక్ రావడం. ఒకప్పుడు చెప్పేవాళ్ళు కదా 50-60 ఏళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఒకటేసారి ఏం కాదు, రెండోసారి మూడోసారి వచ్చేవాళ్ళు బతుకుతాడని. కానీ ఇప్పుడు మొదటిసారికే వెళ్ళిపోతున్నారు, ఒక్కసారికే. దానికి కారణం మన హార్ట్ మజిల్ స్ట్రెంత్. 30-35 ఏళ్ళకి చనిపోతున్న వాళ్ళు ఎక్కువ మందిని చూస్తున్నాం ఈ రోజు. 30 years హార్ట్ స్ట్రోక్. కారణం ఏంటో చెప్పగలరా? దానికి రీజన్ ఏంటి? 30 years లోనే స్ట్రోక్ కి కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ అండి. చాలా మంది గమనించరు, మనం తినే ఫుడ్ వల్లే. ఇక్కడ నాన్ వెజ్ తింటారా? కొన్ని చికెన్ చికెన్ తినేవాడు, ఇంకొకరు అందరు తింటారా? ఓకే. ఒక విషయం చెప్పండి, నాకు ఒక 30-40 సంవత్సరాల కిందట మన కోడిని తినాలంటే ఊర్లలో దొరికేది కోడి, ఫారాలు దొరికేది కాదు, అవునా? ఆ కోడి మనం తినే వయసుకి రావాలంటే కనీసం దానికి 2 ఏళ్ళు పట్టేది, కనీసం 6 నెలలు పట్టేది. ఈ రోజు మనం తింటున్న కోడి ఎన్ని రోజులు పడుతుందంటే 45 రోజులకి కోడి ముందుకు వచ్చేస్తుంది, కోయడానికి రెడీగా వచ్చేస్తుంది. మరి అంత ఫాస్ట్గా ఎలా ఎదుగుతుంది అది? అంటే దాని బాడీ ఎదుగుతానికి దానికి హార్మోన్ ఫుడ్ పెడతారు, హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల అది ఫాస్ట్గా గ్రో అవుతుంది. మరి అదే ఫుడ్ మనం తింటున్నాం కదా. మీకు విషయం తెలుసా? మీరు ఆ కోడి కనుక 55 days వరకు తినకుండా ఉంటే చచ్చిపోతుంది, గుండె పడి తినలేదని చెప్పి. కావాలంటే మీరు చికెన్ షాప్ అని అడగండి, కోడి చచ్చిపోతుంది, నాకు తినలేదని చెప్పి అదే చచ్చిపోతుంది గుండె పడి. కావాలంటే మీరు చికెన్ షాప్ అని అడగండి, నిజమే అంతే. తినకపోతే అది ఫీల్ అయిపోయి చచ్చిపోతుంది. ఎందుకంటే దాని బాడీ పెరుగుతుంది కానీ దాని గుండె పెరగదు. దాని గుండె కనుక పెరిగితే దాన్ని తినే ఆహారం 3 ఇంతలు తినేస్తుంది రోజు. సో అందుకని ఎక్కువ ఆహారం తినకుండా ఉండడానికి దాని గుండె పెరగకుండా ఓన్లీ బాడీ మాత్రం పెంచుతారు. కానీ అంత శరీరం తయారైన తర్వాత చిన్న గుండె తట్టుకోలేక, దాన్ని పంప్ చేయలేక, న్యూట్రిషన్ అందిలేక చచ్చిపోతుంది. మరి దాన్ని మనం తింటున్నాం కదా, మనం ఏం తింటామో దాంతో మన బాడీ తయారవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, మన హార్ట్ ఎంత స్ట్రెంత్ ఉంది? చాలా డేంజరస్. మనకు తెలియకుండానే మనం రిస్క్లో పడుతున్నాం. ఈరోజు చిన్న పిల్లలు హార్ట్ స్ట్రోక్ కి కారణం అలాంటి ఫుడ్ అని చెప్పి డాక్టర్ చెప్తారు. జంక్ ఫుడ్లు, ప్రాసెస్డ్ ఫుడ్లు. మనం సాల్ట్ తింటున్నామా? ఇక్కడ అన్నపూర్ణ సాల్ట్ ఎవరు తింటున్నారు? కాటా సాల్ట్, అన్నపూర్ణ సాల్ట్, అందరూ అదే సాల్ట్. గడ్డు పసలు ఎవరు తినట్లేదు, రాటుప్పు ఎవరు తినట్లేదు, సైంధవులు ఎవరు తినట్లేదు. మీకు తెలుసా? అది అసలు ఉపయోగం. దాన్ని 900 degrees
అది పొడి పొడిగా ఫ్రీ ఫ్లోగా తయారవుతుంది. కానీ అలా మనం తినే ఆ సోడియమే మన శరీరంలో ఎన్నో రకాల జబ్బులకు కారణం. తినాలనుకుంటే గల్లుపు తినండి, ఆరోగ్యానికి మంచిది. కానీ ఈ ఫ్రీ ఫ్లో వైట్గా ఉంటుందండి, ఇలా జారిపోతుంది, చాలా డేంజరస్ సబ్జెక్ట్. అలాగే ఆయిల్, చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు ఆయిల్ ఎప్పుడు ఒకటే వాడద్దండి, మారుస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం మారుస్తూ ఉన్నామంటే, ఈరోజు సన్ డ్రాప్ తెచ్చాం కదా, సన్ గోల్డ్ తెద్దాం, సన్ గోల్డ్ తెచ్చాం కదా, ఇంకోటి ఇంకే సన్షైన్ ఇంకేదో బ్రాండ్ తెద్దాం. ఏం మారుతుంది అక్కడ? ఆయిల్ మారుతుందా? ఆయన ఆయిల్ మార్చమన్నాడు పాపం. ఆయిల్ మార్చమంటే పేరు మాత్రం పొద్దుతిరుగు నూనె వాడుతుంటే పల్లి నూనె వాడండి, లేదంటే నువ్వుల నూనె వాడండి, లేదంటే కుసుమ నూనె వాడండి, లేదంటే ఆవ నూనె వాడండి, ఇవేవి కాకపోతే ఆలివ్ నూనె వాడమని చెప్పాడు. కానీ మనం ఏం చేసాం, అదే పొద్దుతిరుగు నూనెకి బ్రాండ్ మార్చి అదే మళ్ళీ చెప్తున్నాం. ఎందుకు రావు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్? ఎందుకు రావు హార్ట్ బ్లాకేజ్? మనం తినే ఆహారం ఇలా నవ్వడం వల్లే ఈ రోజు మనం హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాం. చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, చాలా విషయాలు ఉన్నాయి. బట్ అలా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మనం ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగిపోయి అంటారు. కొవ్వు ముద్దలుగా మారిపోయి శరీరంలో రకరకాల జబ్బులు క్రియేట్ చేస్తుంది. వండర్ఫుల్ ప్రొడక్ట్. ఎవరైనా సరే ట్రై చేయాలనుకునే వాళ్ళు టెస్ట్ చేయించుకోండి, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి, ట్రైగ్లిజరైడ్ టెస్ట్ చేయించుకోండి. ఆ తర్వాత ఇది వాడటం మొదలు పెట్టండి. 3 నెలలు ఖచ్చితంగా 3 నెలల్లో కంట్రోల్లోకి వస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ కానీ హెచ్డిఎల్ కానీ ఎల్డిఎల్ కానీ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. మేము చెప్పిన రెగ్యులర్ డోసేజ్లో వాడండి, బ్రేక్ లేకుండా 3 monthsలో రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఇది సోరియాసిస్ అంటారు, చర్మం పొట్టుగా రాలిపోతుంది, చర్మానికి సంబంధించిన అలాంటి వాళ్ళు కూడా ఈ మందులు ప్రోడక్ట్. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటారు, ఇంకా లేడీస్లో మనం వింటూ ఉంటాం, అలాంటి వాళ్ళు కూడా ఈ మందులు ప్రోడక్ట్. దాంతోపాటు ఇంకొక ప్రొడక్ట్ లివర్ కేర్. మనం అసలు లివర్కి సంబంధించి ఎప్పుడు పెద్దగా పట్టించుకోం. లివర్ ఏదైనా జబ్బు వస్తే కూడా మనకి ఏ ఇండికేషన్ ఉండదు. హార్ట్ ఏదైనా జబ్బు వస్తే బీపీ రూపంలోనో ఇంకేదో రూపంలో చెప్తుంది. లివర్ కిడ్నీకి ఏదైనా జబ్బు వస్తే జ్వరం రూపంలోనో ఇంకేదో ఇండికేషన్ ఇస్తుంది. మరి లివర్కి వస్తే 70% లివర్ చనిపోయేంత వరకు మనకు తెలియదు. ఎంతంటే 70% లివర్ చనిపోయినా కూడా ఫుల్ కొట్టేసి హ్యాపీగా నిద్రపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ లివర్ పూర్తిగా చెడిపోతే మాత్రం మార్చాల్సింది వేరే ఆప్షన్. మరి లివర్ చెడిపోవడానికి ఏంటంటే పెద్ద రీజన్ ఏంటి? ఎవరు చెప్పగలరా? లివర్ ఎందుకు చెడిపోతుంది? ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఒకప్పుడు. ఆల్కహాల్ మనుషుల్ని చంపడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు దాని వాల్యూ లేకుండా దాన్ని పడేసి ఇంకా పైకి చాలా వచ్చాయి. ఇంకేమొచ్చాయి? ఓవర్ ఈటింగ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్. ఓకే, ఇంకా వీటన్నిటి నుంచి ఇంకోటి వచ్చింది ఏమంటే స్మోకింగ్, కూల్ డ్రింక్స్, ఇంకా డేంజరస్. ఇంకా వీటన్నిటికంటే ఇంకోటి ఎక్కువగా ఉంది. అవును, జ్వరం వస్తే ఏం వేసుకోవాలి మనం? ఏమండి పారాసిటమాల్. ఇక్కడ ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ఎప్పుడో ఒకసారి డాక్టర్ గారు చెప్తుంటారు జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోండి. కానీ మనం వేసుకునే పారాసిటమాల్ మీద రాస్తుంది ఎక్కువగా తింటే లివర్ చెడిపోతుంది, జాగ్రత్త అంటే రాస్తుంది. అసలు మనం పట్టించుకోవాలి అవసరం. ఇంకా దానికి పేర్లు మార్చి ఇప్పుడు పారాసిటమాల్ అట్లా ఏమంటున్నాం మనం? డోలో బ్రాండ్ నేమ్ చెప్తున్నాం. ఒకప్పుడు పారాసిటమాల్ 300 mg 500 mg ఉండేది. ఇప్పుడు స్టాండర్డ్ ఏమైపోయింది? 650 mg మినిమం. చిన్న పిల్లలు కూడా తెలియకుండానే 650 mg చేసేస్తున్నాయి. చాలా డేంజరస్. మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు మన వెయిట్ని బట్టి రికమెండ్ చేస్తారు డాక్టర్ గారు. అందుకే మీ బరువు ఎంత చూడండి ఫస్ట్